టీవీ49 న్యూస్ కి స్వాగతం. గోదావరి జిల్లాలో దొరికే పులస చేపకు మార్కెట్లో ఎంత డిమాండ్ ఉంటుందో ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు. జనాలు ఒక్కసారైనా ఈ చేప రుచి చూడాలని ఆశపడతారు. గోదావరికి ఎర్ర నీరు రావడంతో పులసల సీజన్ మొదలైంది. తొలి పులస జాలర్ల వలకు చిక్కింది. దేశవ్యాప్తంగా రుతుపవనాలు విస్తరించడంతో వర్షాలు దండిగా కురుస్తున్నాయి. ఎర్రని నీటితో నదులు ఉప్పొంగి ప్రవహిస్తున్నాయి. ఇక ఎర్ర నీరు వచ్చిందంటే పులసల సీజన్ వచ్చేసినట్లే. అప్పుడే మొదటి పులసను పట్టేశారు కూడా. గోదావరి జిల్లాల ప్రజలు ఈ పులసల కోసం ఎంతగానో ఎదురు చూస్తారు. పుస్తులు అమ్మైనా పులసను తినాల్సిందే అంటారు. ఆషాఢం కొత్త అల్లుళ్లకు బంధువులకు పులసలతో విందు చేస్తారు. ఈ క్రమంలో అంబేద్కర్ కోనసీమ జిల్లా సకినేటపల్లె మండలం అప్పరాముని లంక గోదావరిలో మత్స్యకారుల వలలో పులస చేప చిక్కింది. 10 రోజులుగా గోదావరిలో నీరు రంగు మారడంతో మత్స్యకారులు వలలకు పని చెప్పారు. ఈ సీజన్లో మొట్టమొదటి పులసను చూసి ఆనందంతో పొంగిపోయారు. ఎందుకంటే పులసకు ఉండే డిమాండ్ అలాంటిది. మరి వలలో పులస పడిందంటే మత్స్యకారులు పంట పండినట్లే. అనుకున్నట్లుగానే ఆ పులస భారీ ధరకి అమ్ముడుపోయింది. కేజీన్నర బరువున్న ఆ పులసను అపరాముని లంకకు చెందిన మాజీ సర్పంచ్ బర్రా శ్రీను 24,000 రూపాయలకు కొనుగోలు చేశారు. ఈ సీజన్లో మొదటి పులసను దక్కించుకున్న శ్రీను పులస కూరను బంధువులందరితో షేర్ చేసుకుంటున్నాడు. అమోఘమైన రుచితో పాటు ఏడాదిలో చాలా తక్కువ కాలం మాత్రమే లభ్యం కావడం కూడా వాటి ధర అధికంగా ఉండడానికి ఒక కారణం. అనయ్య కేజీన్నర బాగుంది బాగానే మరి పెద్దలేదని చెప్పి ఇంకా వాళ్ళు కూడా తప్పుతున్నారు. ఎక్కడ యానంగా అని వాళ్ళ కానీ ఎక్కడ తెలియదు. ఇది ఫస్ట్ కొనబడ్డది వీళ్ళకి మా పిల్లలు చెప్తున్నారు. వాళ్ళు 2 ఏళ్ళు అడిగాను చెప్పడం ఫైనల్ శ్రీని గారికి ఎవరికో కాదు చిన్న పోస్ట్ చేప కదా 2,000 తగ్గించండి. 23,000 ఇస్తారులే. 23,000 బేరం కవర్లు పెట్టి 24,000 ఇస్తారులే. ఇదే మాట్లాడుకుంటే